కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించింది. పాత్రికేయ మిత్రులు కూడా చూస్తూ ఉన్నారు ప్రచారం ఎంత గొప్పగా, ఎంత కార్యకర్తల బలంతోనూ, స్థానిక ఓటర్ల యొక్క అపూర్వమైనటువంటి ఆదరణతోనూ, వారి స్వాగతాలతోనూ ఈ ప్రచారం ఈరోజు గొప్పగా జరిగిందని చెప్పక తప్పదు. శివచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్గా కొనసాగినాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా. ఈ మధ్యనే ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు మా పార్టీని వీడి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ సందర్భం తర్వాత ఈ ఊర్లో మేము క్యాన్వాస్ చేస్తున్నాం. ఈరోజు అతని స్వగ్రామం ఇది. ఈ ఊరంతా చెప్తా ఉండేది ఏంటంటే, వారి మాటల్లో కానీ వారి భావన కానీ, శివచంద్ర తెలిసి తప్పు చేసినాడు, తెలిసి తన రాజకీయ జీవితానికి మరణశాసనం రాసుకున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరి. మేమందరం వద్దని చెప్పినాం. వైఎస్ఆర్ అంటే మాకు అభిమానము, జగన్ అంటే మాకు అభిమానము, జగన్ పాలన అంటే మాకు గౌరవము, నువ్వు జగన్తో ఉంటేనే నిన్ను మేము గౌరవిస్తాము, జగన్ వెంట నువ్వు లేకపోతే నిన్ను మేము వదులుతాము అని కూడా స్పష్టంగా ఈ గ్రామస్తులు చెప్పినారు. గ్రామస్తులు చెప్పినప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా శివచంద్రారెడ్డి వ్యక్తిగతమైనటువంటి కక్షలతోనూ, వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించి పనికిమాలిన తెలుగుదేశం పార్టీలో చేరినాడు. ఖచ్చితంగా చెప్పాలంటే జనమంతా జగన్ వైపు ఉండారు, జనమంతా జగన్ వైపు ఉండారు. మరి ఆ జగన్ పార్టీనే పక్కకు జరిపితే, ఆ జగన్ పార్టీనే నువ్వు పక్కకు జరిపితే జనం నీ నుంచి దూరంగా జరిగిపోతారు. ఈ సత్యం కనుక్కోలేని శివచంద్రారెడ్డి జగన్ పార్టీని పక్కకు జరిపినాడు. వెనకమ్మడే ప్రజలందరూ కూడా ఆయనకు దూరంగా జరిగిపోయినారు. ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోయినాడు. ఇక్కడ ఉండే వాళ్ళు స్థానికులందరూ కూడా కానపల్లె గ్రామస్తులే. అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రెడ్డి గారు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, యాదవులు ఉన్నారు. ఈ 3 కులాలు ప్రధానంగా ఉన్నాయి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టకూడదు, రమణారెడ్డితో మాట్లాడకూడదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు తిరగకూడదు అని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసినా పర్వాలే. వాళ్ళ అభిప్రాయం 1, 2, 3 సార్లు చెప్పినాక వదిలేయాలి మర్యాదస్తుడైతే. అది కాకుండా మళ్ళీ కొంచెం బెదిరింపు ధోరణి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చినప్పుడు నేను మీ కథ చూస్తా, వాని కథ చూస్తా, వీని కథ చూస్తా అని చెప్పి బెదిరించడానికి వీలుగా ఉండే మనుషులను బెదిరించేది. దీని తర్వాత 3వది మళ్ళీ ఇంకో రకం ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పద్ధతి. అదేంటంటే సానుభూతి కొరకు చెప్పే మాటలు. ఇది సానుభూతి కొరకు చెప్పే మాటలు. నేను అనని మాటలు అన్నట్టు, సెంటిమెంట్ని టచ్ చేస్తూ చెడ్డ మాటలు మాట్లాడి ప్రజల వైపు నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేసే బలహీనమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం, ఇవి తప్పు. మేము ఎవ్వరం కూడా శివచంద్రారెడ్డిని కానీ, శివచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని కానీ పల్లెత్తు కూడా అగౌరవమైన మాట అనబోము. అతని పైన మానసికంగా, శారీరకంగా దాడి ఏనాడు చెయ్యం, గౌరవిస్తాం. ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఓ నాయకునిగా అతన్ని గౌరవిస్తాం. అతని శక్తి సామర్థ్యాలను ప్రదర్శించమని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్యబద్ధంగా. వారి కుటుంబ స్త్రీలను మా ఇంటి ఆడబిడ్డల్లాగా భావిస్తాం, పలుచగా ఎప్పుడూ మాట్లాడడం. అతన్ని కొడతామనో, తిడతామనో, చంపుతామనో ఇటువంటి మాటలు మాకు ఎప్పుడు రావు. మేము శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమించే వాళ్ళం. నా పైన వరదరాజిరెడ్డి కుమారుడు హత్యా ప్రయత్నం చేస్తేనే నేను వాళ్ళ జోలికి పోకుండా ఉండే శాంతికాముకుని. 24 జూన్ 4వ తారీఖు నుంచి 25 జూన్ 4వ తారీఖు నాటికి సంపూర్ణంగా ఈ ఊరును సస్యశ్యామలం చేయకపోతే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పేరు తిప్పి పెట్టుకోవచ్చు. దీన్ని బృందావనవనం చేసి తీర్థం. ఇది ఈ గ్రామస్తులకు ఓ ఎమ్మెల్యే అభ్యర్థిగా,
ప్రజెంట్ ఎమ్మెల్యేగా మీకు నేను ఇస్తా ఉండే మాట. అంతే తప్ప శివచంద్రారెడ్డి పట్ల కానీ వారి కుటుంబం పట్ల కానీ ఎప్పుడు అగౌరవంగా ప్రవర్తించు. శివచంద్రారెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తాను, గ్రామస్తులపైన నువ్వు తీవ్రమైన ఒత్తిడి చేసే విధానం, బెదిరింపు ధోరణి, సానుభూతి వచ్చే మాటలను మానుకొని క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధానికి సంసిద్ధం కావాలని చెప్పి ఆయనకు మేము హితవు పలుకుతూ, ఈనాటి ఈ కార్యక్రమంలో కానపల్లె గ్రామానికి సంబంధించిన యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నాకు ధైర్యాన్ని ఇచ్చినారు. రాచమల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యావత్ ఈ గ్రామానికే రాచమల్లు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాడు. వీరికి బస్సు సౌకర్యానికి సంబంధించి కూడా వీరితో మాట్లాడతాం. అది అవసరం అనుకుంటే అది కూడా ఏర్పాటు చేస్తాం. సరే.